కథ పేరు ఔన్నత్యం. ఈ కథ జూలై 1995 వనితా జ్యోతిలో వచ్చింది. కంగుమన్న కంఠం వినిపించి చటుక్కున మెలకు వచ్చింది. కప్పుకున్న రగ్గు తొలగించి కళ్ళు విప్పి చూస్తే చుట్టూ చీకటి పొరలు ఇంకా విప్పుకోనే లేదని గమనించాను. చాలా చలిగా ఉంది. తెల్లవారకుండానే మెలకు తెప్పించిన ఆ కంఠం తాలూకు వ్యక్తి మీద కోపం వచ్చింది. అది ఫాతిమా గొంతు. బద్ధకంగా లేచి కూర్చున్నాను పక్క మీద. పక్కనే మంచం మీద ఫణి కదులుతున్నాడు. వాడికి నిద్రాభంగం అయింది కాబోలు. చిన్నగా నసపెడుతూ రాగాన్ని క్రమేపీ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. వాడి పక్క మీదకి చేరి వాడిని జోకొట్టడం మొదలెట్టాను. అక్క లోపల ఎక్కడో ఉన్నట్టుంది. ఫాతిమా ఇంకా ఎవరి మీదో కేకలు వేస్తూనే ఉంది. ఇక్కడికి వచ్చిన 4 రోజులుగా ఆమెను గమనిస్తున్నాను. తెల్లవారకుండా పనుల్లోకి జొరబడుతుంది. ఊళ్ళో పనులన్నీ ఆమెవే అన్నట్టు తిరుగుతుంటుంది. పని చేసినంతసేపు ఆ నోరు కూడా మూతపడదు. బడబడా మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కోసారి కేకలు, అరుపులు. ఎందుకు ఆ ఆక్రోశం? నాకు అర్థం కాదు. ముందుగా మంచినీళ్ళ బావి నుంచి నీళ్లు తెచ్చి ఇంటింటికి పోస్తుంది. ఆ పని ముగిస్తూనే ఇంకో పని. విశ్రాంతి, అలుపు అనేవి ఎరగకుండా తిరిగే కాలానికి పోటీగా ఆమె పని చేస్తూనే ఉంటుంది. ఆమె తినే తిండిలో ఏముందో అంత శక్తి నాకు అంతుపట్టదు. బ్రష్ చేసుకుంటూ పెరడంతా ఆ మంచు తెల్ల మధ్య తిరుగుతున్నాను. రోజు చేసుకునే పనులే అయినా అక్క హడావుడిగా తిరుగుతోంది. పెళ్ళైన ఈ 3 ఏళ్లలో ఎంత మార్పు! చదువు నిమిత్తం పెదనాన్న అక్కని తమ ఇంట దిగబెట్టి వెళ్ళాడు. అది మొదలుగా పెరుగుతున్న ఆత్మీయత తమను దగ్గర చేసింది. పెళ్ళే అక్క వెళ్ళిపోతుంటే తన దిగురికి అంతే లేదు. ఊరికి దూరంగా ఎక్కడో పల్లెలో వ్యవసాయం తనకిష్టం అంటూ స్థిరపడిపోయిన బావగారి వెంట వచ్చేసింది. ఇన్నాళ్ళకి తీరిగ్గా తను ఈ ఊరు, పల్లె వాతావరణం చూడాలని, అనుభవించాలని ఆశగా వచ్చింది. నేను ఈ రోజు నుంచి మిల్లు పనికి వెళ్తున్నానండి. సాయంకాలం పనిలోకి లేట్ అవుతుంది, పెద్ద గొంతుతో చెప్తోంది. వాకిట్లో ముగ్గేసేవా? అక్క ప్రశ్న. టైం లేదండి, ఈ వేళకి మీరే వేసుకోండి. ఫాతిమా చెప్పే తీరు నాకు అస్సలు నచ్చలేదు. కబుర్ల మధ్య, ఫణితో ఆటల మధ్య సమయం ఎలా గడిచిందో. మధ్యాహ్నం 3 అయిపోయింది. ఆంటీ అంటూ వచ్చారు ఫాతిమా కొడుకులిద్దరూ. అక్క ఇద్దరిని కూర్చోబెట్టుకుని ఓపిక అక్షరాలు నేర్పుతోంది. చిన్నవాడు చురుకైన వాడే, కానీ చదువు మీద ధ్యాసే లేదు. వాడు అక్కతో అంటున్నాడు, ఆంటీ మాకు రేపు బళ్ళో పాఠాలు చెప్పరు. మా పెద్ద టీచర్ గారు, చిన్న టీచర్ గారు మమ్మల్ని అందరినీ ఊరేగింపు తీసుకెళ్తారు. ఎందుకురా? పెద్ద టీచర్ గారేమో పెద్ద పెద్ద అట్టల మీద ఇదిగో గ్రాస్ తెమ్మన్నారు. వాటికి కర్రలు కూడా కట్టిమ్మన్నారు. పెద్దవాడు వాడి పుస్తకంలో టీచర్ రాసిచ్చిన అక్షరాలని అక్కకి చూపిస్తున్నాడు. అక్షరకృష్ణ వర్ధిల్లాలి. అక్షరాస్యత ప్రచారోద్యమంలో భాగంగా తన వంతు బాధ్యత నెరవేర్చాలని వాడి ఉబలాటం. సాయంకాలం 6 దాకా అక్క వాళ్ళకి కావాల్సినవి తయారు చేయడంలో బిజీగా ఉండిపోయింది. ఆ పైన పనుల్లోకి జొరపడుతుంటే ఫణి అమ్మ కోసం ఏడుస్తున్నాడు. అక్క వీడిని తీసుకో, నీ టైం అంతా ఆ పిల్లలతో సరిపోయింది ఇవాళ. నీ పని నేను చూసి పెడతాను, పద అంటూ అక్క చేతిలో పని బలవంతంగా లాక్కున్నాను. ఫణికి వెచ్చని నీటితో స్నానం చేయిస్తుంది అక్క. అక్క, మీ ఫాతిమా ఎందుకంత గట్టిగా మాట్లాడుతుంది? నాకైతే అమ్మాయి అస్సలు నచ్చలేదు. సగం పని నీకే వదిలిపెట్టి మరో పనికి వెళ్ళిపోతుంది. నీకు అసలు చెప్పడమే చేత కాదు. అక్క నవ్వుతోంది. ప్రశాంతమైన ముఖంలో ఆ చిరునవ్వు ఎంతో శోభగా ఉంది. వాణి, నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లవి. ఆమె ఎంత కష్టపడుతుందో నీకు అర్థం కాదు. భర్త పోయాడు, పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. కష్టపడి ఏ పని చేయడానికైనా వెంతీయదు. ఎవరికేం కావాల్సినా ఆ పనికి ఆమెనే పిలుస్తారు. 4 పనులు చేసుకుంటేనే ఆ తల్లి పిల్లల కడుపు నిండేది. జాలిగా అంది అక్క. యథాప్రకారం పొద్దున్నే నిద్రాభంగం అయిందని ఉడుక్కుంటుంటే బావగారు ఆట పట్టిస్తున్నారు. వాణి, సెలవులే కదా అని వెచ్చగా 8 దాకా పడుకుందాం అంటే మా పల్లెల్లో కుదరదు. అందరూ సూర్యోదయం చూడాల్సిందే. మీకు నవ్వులాటగానే ఉంటుంది బావగారు. మీలా మేము 8 గంటలకి రాత్రి నిద్రపోం, రోషంగా జవాబు చెప్పాను. ఫాతిమా మీద రోజు రోజుకి అసహనం పెరిగిపోతాను నాలో. మధ్యాహ్నం భోజనాలు ముగించి కబుర్లలో పడ్డాం. క్రితం రోజే చూసొచ్చిన అంకురం గురించి సీరియస్గా చర్చించుకుంటున్నాం అక్క నేను. ఎవరో ఘర్షణ పడుతున్నట్టు పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అరే, ఫాతిమా గొంతులో ఉంటే ఎవరితోనో పాపం గొడవ పడుతోంది. అక్క మాటలకి నేను మౌనంగా ఉండిపోయాను. ఇంతలో ఫాతిమా కొడుకులు కూడా ఓ 5-6 ఏళ్ల అమ్మాయితో పలకలతో వచ్చారు. ఈ అమ్మాయి ఎవర్రా? మా చిన్నోడు స్నేహితురాలు, పెద్దవాడి జవాబు. నీ పేరేంటమ్మా? మెహర్.
ఆ పిల్ల గొంతుతో పాటు చిన్నవాడి గొంతు పలికింది. మెహర్ ముద్దుగా ఉంది. అక్క రాసిచ్చిన ఆలు దిద్దడం కంటే దాని గుండ్రటి పెద్ద కళ్ళు అన్ని రంగుల్లోనూ విచ్చి సూర్యకాంతితో మెరిసిన బంతిపూల మీదే ఉన్నాయి. గేటు విసురుగా తీసిన ధ్వని. వేగంగా పెరట్లోకి వచ్చినామె. ఎర్రని కళ్ళతో ముఖం కందిపోయి నీరసంగా ఉంది. అలసట తెలియనట్టుండి ఆమెను అలా చూడటం నాకు కొత్తగా ఉంది. గిన్నెలు వేస్తూ అక్క అనునయంగా అడుగుతోంది. ఫాతిమా కొన్ని క్షణాలు మాట్లాడలేదు. మధ్యలో ఒకసారి కళ్ళెత్తి నా వంక చూసింది. నా ఉనికి ఆమెకు అభ్యంతరం అనిపించిందని అర్థమైంది. డాబా మీదకి దారి తీశాను. కింద చాలాసేపటి వరకు సంభాషణ సాగుతున్న అలికిడి తెలుస్తూనే ఉంది. సాయం సంధ్యలోని రంగుల్ని ఆ పచ్చని పైర్ల మీదుగా చూడటం అద్భుతమైన అనుభవం. వాణి, బోరు ఫీల్ అయ్యావా అన్న మాటలకి తిరిగి చూశాను. అక్క: లేదక్క, ప్రకృతికి మీకు ఇంత దగ్గరతనం ఉంది కనుకే మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారనిపిస్తోంది. నన్ను ఆవరించిన భావుకతకి అక్క నిట్టూర్చింది. ఎక్కడి ప్రశాంతతరా, ఎప్పుడో ఓసారి వచ్చి 4 రోజులుంటే అలాగే ఉంటుంది. మానవ సమాజానికి పల్లె పట్నం అన్న వ్యత్యాసం లేదు. వాణి, ఫాతిమా కథ వింటావా? ఆమె ఎందుకలా ఎప్పుడు ఎవరో ఒకరి మీద కేకలు పెడుతుందంటావు కదా. ఈవేళ పొద్దున ఈమె చిన్న కొడుకు పక్కింటి అమ్మాయి మెహరు అలవాటుగా ఆడుకుంటూ దేనికో పేచీ పడ్డారట. మెహర్ తల్లి వచ్చి ఈ పిల్లాన్ని కొట్టబోయింది. ఫాతిమా అడ్డు వెళ్ళడంతో అసలు గొడవ మొదలైంది. స్వయానా కన్నట్టే వెనకేసుకొస్తున్నావే. వాడు నా కొడుకు, వాడిని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు. తెలుసులే, పసిపిల్లాడు దొరికాడంటూ పట్టుకొచ్చిన రోజే నాకు అనుమానం వచ్చింది. అన్నాళ్ళు కని ఎక్కడ సాకేవో అని. ఆమె మాటలకి చుట్టూ నిలబడి చూస్తున్న ఆడామొగ అందరి ముఖాల్లోనూ కుతూహలం. ఆ మాటలకి నవ్వులకి ఫాతిమా అవమానంతో కేకలు మొదలుపెట్టింది. ఆమె పెద్ద కొడుకు పుట్టిన 3 నెలలకే వాళ్ళ ఆయన లారీ యాక్సిడెంట్లో పోయాడు. కొన్నాళ్ళు తండ్రి సాయం ఉన్నాడు. అతను పోవడంతో దిక్కులేందైంది. అత్తమామల ఆదరణ తక్కువ. ఉన్న మరిది ఒక్కడు ఆమెను లోకుగా చూడబోతే ఆ ఇంట్లోంచి బయటపడి ఒంటరిగా ఉంటోంది. తనను తాను కాపాడుకుందుకు ఆమె ఒక ఆయుధాన్ని ఎన్నుకుంది. అది ఆమె నోరు. ఇంతకీ ఆ చిన్నపిల్లవాడు ఆమె కొడుకు కాదు. పొలం పని నుంచి వస్తూ ఓ రోజు రోడ్డు పక్కన ఏడుస్తున్న పసిబిడ్డని అనాథలా వదిలి ఎవరికి వారే తప్పుకుపోతుంటే తెచ్చి పెంచింది. పెట్టెగోడ మించి కనిపిస్తున్న ఆ పసివాళ్ళని ముగ్గురిని చూస్తున్నాను. అక్క చెప్పిన కథ వింటే మనసంతా దిగులు దిగులుగా అయిపోయింది. మెహర్, అన్నయ్య తెచ్చిన పువ్వు కంటే మంచి పువ్వు తెచ్చాను. ముద్దబంతి పువ్వు ఒకదాన్ని మెహర్ చేతికి అందించి చెప్తున్నాడు వాడు. బాలకృష్ణ వర్ధిల్లాలి నినాదాలు చేస్తున్నాడు పెద్దవాడు. ఫాతిమా కొడుకు చేతిలో అక్క నిన్న తయారు చేసి ఇచ్చిన ప్లే కార్డ్. అక్షరకృష్ణ వర్ధిల్లాలి.